పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. అంతే జరిగింది సార్ అక్కడ. సో దానితో ఇండియాకి ఏమైనా ముప్పు ఉందా అంటే ఒక అంశంలో చూసుకుంటే నాకు అడిగితే లేదు అని అంటారు. ఎందుకంటే లేదు అంటే ప్రస్తుతానికి లేదా అంటే ఎప్పటికీ ఉంటుందా? ఎప్పుడు అంటే సార్ ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్, పాకిస్తాన్తో చేతులు కలుపుకున్న వాడికి తెలుసు పాకిస్తాన్ ఒక ఎదవ దేశం అని చెప్పి. కాకపోతే హిందీలో ఒక సామెత ఉంది సార్, వక్త్ ఆనే పర్ గధే కో భీ బాప్ బనానా పడతా హే. అవసరం వచ్చినప్పుడు గాడిద కూడా వ్యవహారం చేసుకోవాల్సి వస్తుంది. ఆ గాడిదే పాకిస్తాన్ దేశం సార్. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి వాడితో వ్యవహారం ఉంది సార్. కాకపోతే పాకిస్తాన్కి భారత్కి పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఎవ్వడు అడ్డు రాడు సార్. అడ్డొచ్చినోడికి తెలుసు మనం ఏం చేస్తామని. అది టర్కీ అవనివ్వండి, సౌదీ అవనివ్వండి, వాళ్ళ అమ్మ నా కొడుకు అవనివ్వండి, ఎవడైనా సరే ఇండియా ఏం చేస్తుందో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి కాకపోతే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని నెత్తినేసుకొని ఊరేగిస్తారు తప్పితే ఇంకేం చేయలేరు సార్. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న యువత అంతా కూడా సుభాష్ చంద్రబోసు, మీరు చెప్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లు విన్నప్పుడు మాత్రం గూస్ బొంబాయి అయిపోయి అంటారు, వాళ్ళ చరిత్ర వినాలంటారు, భగత్ సింగ్ లాగా నేను వెళ్ళాలంటారు, చెగువీర అంటారు, రకరకాలు చెప్తారు. ఆ స్పిరిట్ మంచిదే, కానీ మనం సీన్లోకి వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్లు కనిపిస్తుంది, వ్యవహారంలో వచ్చేసి వేరే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇటీవల జరిగిన ఢిల్లీలో ఇష్యూ తీసుకున్న జంతర్ మంతర్ ఇష్యూ మంచిదే, అది కాక్రోచ్ పార్టీ చేయడం అంతా కూడా మంచిదే. కానీ వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉండాలి, హక్కులు ఒకటే కాదు అన్నది కనిపిస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమంటారంటే సమస్యను గుర్తించావు సంతోషం, దాని పరిష్కారం కూడా వెతికే బాధ్యత కూడా తీసుకోవాలి అంటుంటారు. అవును సార్. ఆ బాధ్యత లేకుండా సమస్య మీదే దాన్నే ప్రజరిస్తామనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? సింపుల్ సార్. ఇప్పుడు జంతర్ మంతర్లో జరిగింది నిరసన కేవలం ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలని కాదు, ప్రభుత్వాన్ని దించాలన్న ఆలోచన కూడా ఉంది కదా సార్. అవును. సో అది తప్పు అంటాను నేను. ఎందుకంటే సార్ నేను ఉన్న ప్రభుత్వాన్ని సమర్థించట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం దుష్టశక్తులతో చేతులు కలుపుకొని చేయడం అనేది తప్పు సార్. 100% అది తప్పు సార్, నేను ఒప్పుకోను సార్. నాకు నా రాజ్యాంగం, నా ప్రధానమంత్రిని కానీ గవర్నమెంట్ని కానీ వాళ్ళని ప్రశ్నించే హక్కు నా రాజ్యాంగం నాకు ఇచ్చింది. నువ్వు ప్రశ్నించు, నో ప్రాబ్లం. కానీ దుష్టశక్తులతో చేతులు కలుపుకొని అక్కడి నుంచి డబ్బు తీసుకొని వచ్చి నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్దేశమే మారిపోయినప్పుడు నేను దాన్ని సమర్థించాను. సో అదే మోదీ గారు కూడా స్పీచ్ గురించి మీరు మాట్లాడారు ఇందాక, ఆయన అదే అన్నారు, నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు సరే బాగానే ఉంది, పరిష్కారం కూడా ఇవ్వు. నేను చెప్తాను సార్ పరిష్కారము. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సిటీలో ఆర్మీ ఉంది కదా సార్, ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. పోనీ మీకు పోలీస్ మీద నమ్మకం లేదు అంటున్నారు, ఫైన్, ఫర్ ద డిస్కషన్ సేక్ ఓకే. ప్రతి మేజర్ సిటీలో, ప్రతి మేజర్ టౌన్లో ఒక ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్స్ జరుగుతాయో పేపర్ ఎక్కడైతే ప్రెస్లో ప్రింట్ అవుతుందో స్ట్రైట్గా ఆర్మీ కంటోన్మెంట్కి పంపించు. లెట్ ద పేపర్ బీ స్టాక్డ్ ఇన్ ది ఆర్మీ కంటోన్మెంట్. ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజు ఆర్మీ వాడే కాన్వాయ్ తీసుకెళ్తాడు, ఎగ్జామ్ సెంటర్ దగ్గర పేపర్ వెళ్తుంది, ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకుంటాడు, ఎగ్జామ్ కండక్ట్ అయ్యేంత వరకు ఆర్మీ వాడు నిల్చొని ఉంటాడు. మోసాలు చేయొచ్చండి, చెయ్యాలనుకున్నవాడు ఎక్కడేం లేదు సార్, కుదరదు. ఎందుకంటే ఆర్మీలో కూడా చాలా ఎగ్జామ్స్ జరుగుతాయి సార్. ఆర్మీ వాడు కూడా ప్రమోషనల్ ఎగ్జామ్స్, కాడర్ ప్రమోషనల్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి. మా ప్రొసీజర్ ఏంటి తెలుసా సార్? ఏ దేశంలో చివరిలో ఉన్నా సరే ఒక యూనిట్కి, ఒక రెజిమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఆఫీసరు కొంతమంది ట్రూప్స్ని తీసుకొని ఆర్మీ హెడ్ క్వార్టర్కి వెళ్తాడు. అక్కడి నుంచి క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకుంటాడు, లాక్ చేస్తాడు, వాడి జేబులో తాళం ఉంటుంది. రెజిమెంట్కి వెళ్ళేంత వరకు బాక్స్ ఓపెన్ అవ్వదు. రెజిమెంట్లోకి వెళ్ళిన తర్వాత క్వార్టర్ గార్డ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, చాలా సేఫ్ ప్లేస్, అందులో ఆ బాక్స్ ఉంటుంది. ఎగ్జామ్ రోజు వరకు బాక్స్ని ఎవరు టచ్ చేయడు. ప్రింట్ అయిన కార్డు నుంచి ఎగ్జామ్ రోజు వరకు ఆ బాక్స్ ఓపెనే కాదు, పేపర్ ఎట్ట లీక్ అవుతుంది. యూ గివ్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు ది ఆర్మీ. పేపర్ లీక్ అయితే నన్ను పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రతి దానికి ఆర్మీని పిలుచుకొని వస్తే మరి సివిల్ అడ్మినిస్ట్రేషన్ చేతగాంతనమే కదా సార్. అంటే అసలు సివిల్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేకుండా పోవడానికి కారణం ఎవరు? సివిల్ అడ్మినిస్ట్రేషనే. సో చైన్, ఈ ప్రాసెస్ చైన్లో సార్ సింపుల్ సార్, ఒకే ఒక్క రూల్ తీసుకురండి. పేపర్ లీక్లో నీ చెయ్యిందని తెలిస్తే ఉరి శిక్ష.
ఈ రూల్ తీసుకురా, అప్పుడు చూద్దాం ఎన్ని పేపర్లు లీక్ అవుతాయో. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే గతంలో రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అంటే వాళ్ళు రిజైన్ చేశారు బాధ్యత వహించి. ఇప్పుడు మన దేశంలో ఇటువంటి నీట్ పేపర్లో జరిగినప్పుడు ముందు మంత్రి బాధ్యత వహిస్తే ఖచ్చితంగా కింద వాళ్ళు కూడా సెట్ అయిపోతారనేది వాళ్ళు పోలుస్తున్నారు. ఎందుకంటే సార్ మన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా అకౌంటబిలిటీ మీదనే బేసిస్ చేస్తుంది. అవును. కానీ దీనికి ఇంకో దృష్టికోణం ఉంది సార్. ధర్మేంద్ర ప్రధాన్ సార్, ఎంతోమంది ఎడ్యుకేషన్ మినిస్టర్లు వచ్చారు కదా సార్ మన దేశంలో. ధర్మేంద్ర ప్రధాన్ గారే ఒక చట్టం తీసుకొచ్చారు సార్ లాస్ట్ టైం. మీ వల్ల ఒక ఇండివిజువల్ వల్ల కానివ్వండి, ఒక సంస్థ వల్ల పేపర్ లీక్ అయిందంటే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వచ్చిన ఖర్చంతా ఆ ఇండివిజువల్ కానీ సంస్థ కానీ భరిస్తాడు. దాంతోపాటు పెనాల్టీ ఇన్ని కోట్లు ఉంటుంది, దాంతోపాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఈ చట్టం ఎవడని తీసుకొచ్చాడా సార్? అంటే నీకు మంచి చట్టం తీసుకొచ్చేవాడిని దింపేలా దాకా నువ్వు ఆగలేదు. అంటే సింపుల్ సార్ మ్యాటర్. నీకు మంచి చట్టాలు వద్దు, ఎదవ పని రేపు నేను కూడా చేస్తాను, సో నేను జైలుకి వెళ్ళిపోతే ఎట్లా, నాకు ఉరిశిక్ష పడిపోతే ఎట్లా, అందుకని చెప్పేసి నిరసన జరిగింది. ఈ నిరసన జరగడానికి కేవలం కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారిని దింపడం ఒక్కటే కాదు సార్. దీనికి సంబంధించి స్ట్రిక్ట్ లాస్ రావద్దు, ఎందుకంటే ఫ్యూచర్లో మేము చేస్తాము. ఇది గతంలో కూడా జరిగింది సార్. సార్ కొన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం కఠినంగా ఉంటాయి, కొన్ని విషయాల్లో ప్రజల నుంచి ఆగ్రహం వేస్తున్నట్టు కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి, పరిస్థితి ప్రభావం బట్టి మారుతుంటాయి. అవును సార్. అల్టిమేట్గా వాళ్ళ ఆబ్జెక్టివ్ అంతా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఏదో ఒక దీంట్లో విజయం సాధించామని ఒక ప్రెజర్ తీసుకొస్తాం, ప్రెజర్లో ఆ ప్రభుత్వాన్ని దించేస్తామంటే అది ఎంతవరకు సంబంధం? అది తప్పు సార్. లాఫుల్గా సార్ ఉన్న ప్రభుత్వము సెంటర్లో లాఫుల్గా గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అవును. దాన్ని ఇలా అన్లాఫుల్గా దించేస్తామంటే అలా? శ్రీలంకలో అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే జరిగింది, నేపాల్లో కూడా అదే జరిగింది సార్. జెన్జీ రెవల్యూషన్ చేసి ప్రభుత్వాల్ని దింపారు. అది మన దగ్గర కూడా ప్రయత్నం చేశారు సార్. సార్ దింపి వాళ్ళు ఏం సాధించారు? అదే నేను చెప్తుంది సార్. శ్రీలంక ఈరోజు ఎక్కడుంది, బంగ్లాదేశ్ ఎక్కడుంది, నేపాల్ ఎక్కడున్నాడు? నేపాల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఈరోజు చైనా, ఈరోజు అమెరికా. బంగ్లాదేశ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది చైనా అండ్ అమెరికా. వాడికి కావాల్సింది కూడా నా దేశం కూడా చైనా అండ్ అమెరికా లాంటి దేశాలు కంట్రోల్ చేయాలి. ఎందుకు చేయాలి సార్? మీరు చెప్పండి ఒక మాట. అవును. సో దట్ ఈజ్ వేర్ అసలు నిజాలు ఏంటో బయటపడతాయి. ఉద్దేశము దేశానికి బాగు చేయాలి, పిల్లలకి బాగు చేయాలి అనేది కానే కాదు. ఎలాగో మేము ఈ ప్రభుత్వాన్ని ఓడించలేకపోతున్నాం ఎలక్షన్స్లో, ఇలా దించేస్తాం అంటే మన దేశంలో పొలిటికల్ ఇన్సెక్యూరిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశమే తప్పితే దేశాన్ని బాగు చేయాలి అన్న ఉద్దేశం అయితే ఆ యొక్క నిరసనలో నాకైతే కనిపించలేదు. అండ్ పిల్లలు కూడా సార్ నిరసన చేయడం ప్రతి ఒక్క పౌరుడి హక్కు, అది రాజ్యాంగం మనకి ఇచ్చింది. కానీ అది చేసే విధానం ఉంది. మీరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక పార్టీ గురించి మాట్లాడారు సార్. ఆ పార్టీ సదస్యులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి సార్. అంతా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్తో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాడికి సమర్థన ఇచ్చే ముందు నీ బుద్ధి ఏమైంది? అరే వీడు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు, వీడి గతం ఏంటి, వీడి చరిత్ర ఏంటి, నువ్వు కనుక్కోవాలి కదా సమర్థన ఇచ్చే ముందు. సో అదెందుకు నీకు అర్థం కావట్లేదు? డైరెక్ట్గా టెర్రరిస్టులతో డైరెక్ట్ కనెక్షన్లు ఉన్నాయి సార్. అందరికీ కొంతమందికి ఉన్నట్లే. ఆ కొంతమంది ఉన్నా సరే సార్, ఆ కొంతమంది ఉన్న వాళ్ళు స్టేజ్ మీద ఎందుకు ఉన్నారు? ఆ రోజు జంతర్ మందర్ జరిగిన అల్లర్లో కూడా ఢిల్లీలో ఉన్న రౌడీ షీటర్లు 2000 మంది ఉన్నారు. అదే నేను చెప్తుంది కదా సార్, పిల్లలు స్టూడెంట్స్ వేషంలో అక్కడ ఎవరు వచ్చారు, అదే కదా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. ఆ సార్ అక్కడ జరిగింది లాఠీ చార్జ్ గట్టిగా జరిగింది, పిల్లలు గాయాలు పడ్డాయి, చాలా మంది చాలా తీవ్ర గాయాలు పడ్డాయి. దాన్ని నేను సమర్థించట్లేదు సార్. బట్ అట్ ద సేమ్ టైం పరిస్థితి అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అన్నది ప్రశ్న. జంతర్ మంతర్లో మొదటిసారి జరగలేదు కదా సార్ నిదర్శనం, ఎన్నోసార్లు జరిగాయి కదా సార్. అంతవరకు ఎందుకు సార్? మన రామ్దేవ్ బాబా జైలా జంతర్ మంతర్లో పోలీసులు ఆయన కూడా ఎత్తుపోలా, అన్నా హజారే గారు చేయలేదా? ఇది మొదటిసారి జరగలేదు సార్. కాకపోతే దీనికి ఒక వేరే యాంగిల్ చూపించి ప్రభుత్వాన్ని పగలగొట్టాలి. ఎందుకు పగలగొట్టాలి సార్? అంటే ఒక పేపర్ లీక్ అయితే ప్రభుత్వం పడిపోవాలా సార్? 100% నేను పేపర్ లీక్ని సపోర్ట్ చేయట్లా. బట్ దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ప్రభుత్వాన్ని దించేయడమా సార్? ఎన్ని కోట్లు పెడితే ఒక ప్రభుత్వం ఫామ్ అవుతుంది సార్? కరెక్ట్. ఇంట్లో నాన్న కూడా తప్పు చేస్తారు. అంటే నేనేమంటున్నాను, తప్పును సమర్థించకపోయినా తప్పు చేస్తుంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ, నాన్న తప్పు చేస్తారు, నాన్న కొట్టి దింపేస్తామా? కాదు నాన్న ఇది కాదని చెప్తాం కదా అక్కడ. అదే కదా సార్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మోదీ గారు కూడా మాట్లాడింది ఏంటి, నాకు పరిష్కారం చెప్పండి నేను అమలు చేస్తా. నేను చెప్తున్నాను పరిష్కారం చెప్పండి మోదీ గారికి.
The moment paper is printed, it should directly go to the army cantonment. No civilian in between. Because NEET అంటే కొంతమంది లక్షల మంది పిల్లల భవిష్యత్తు సార్. అవును. పిల్లలు 12 తర్వాత నీట్ రాస్తారు సార్. 6వ తరగతి నుంచి ప్రయాణం మొదలవుద్ది సార్. 6, 7, 8, 9, 10, 11, కొంతమంది 12, కొంతమంది 12 తర్వాత బ్రేక్ తీసుకొని 13, బ్రేక్ తీసుకొని 14, ఇలా 8, 9 సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే పాస్ అయ్యే ఎగ్జామ్ నీట్. నీ స్వార్థం కోసం పేపర్ లీక్ చేస్తావా? ఆ పిల్లలు 8 సంవత్సరాలు కష్టపడిన పిల్లలు, వాళ్ళ కష్టానికి ఏంటి సార్? ఎవరు జవాబు? 12 మంది చనిపోయారు సార్. అవును. అంటే నేను అందుకే చెప్పా, ప్రభుత్వం ఒక లా తీసుకురావాలి, చట్టం. నువ్వు పేపర్ లీక్ చేయడంలో నీ చెయ్యి ఉంది అని తేలితే ఉరి శిక్ష, ఒక్కటే పనిష్మెంట్, ఉరి శిక్ష. పేపర్ లీక్ చేసి చూపించమని చెప్పండి. చట్టంలో మార్పు రావాలి. మార్పు సార్. ఒక్కొక్కసారి అందుకే నేను స్టార్టింగ్లో మా విషయంలో చెప్పా, మనిషికో మాట గొడ్డుకోదు. ఇప్పుడు పేపర్ లీక్ ఇంత పెద్ద విషయం మన దేశంలో అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి పనిష్మెంట్ కూడా 3 సంవత్సరాలు జైలు ఉండకూడదు. అవును. ఉరి శిక్ష ఉండాలి. అది ప్రూవ్ అయిందంటే ఉరి శిక్ష. ఇంకేస్ శిక్ష లేదు, ఉరి శిక్ష తీస్తా. పేపర్ పక్కన ఇక టేబుల్ మీద పెట్టాలంటే ఎవడని ముట్టుకుంటాడో చూడండి. ఏ ఆర్మీ కంటోన్మెంట్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోండి, 10 రోజుల తర్వాత వచ్చాను, ఎవడు ముట్టుకోడు కూడా తెలుసు, అది ముట్టుకుంటే ఉరి శిక్ష వస్తుంది అని చెప్పి. ఆ ఫియర్ ఆఫ్ లా లేదు సార్, ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ లేదు, ఆ ఫియర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ జడ్జ్మెంట్ లేదు. మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కాదండి, మామూలు ట్రాక్ కూడా లేదు. మన దగ్గర అంతా ప్రొసీజర్ పనిష్మెంటే ఉంటుంది. మీరు మన చట్టాలను చూసుకుంటే జడ్జిమెంట్ వచ్చేది మన ఇప్పుడు మర్డర్ జరిగితే ఇప్పుడు 5 సంవత్సరాలకు వస్తుంది. 5 సంవత్సరాల కొన్ని 10 అవుతాయి, లేదా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చనిపోతుంటారు వస్తుంటే. అంటే మనకి ఫైనల్ జడ్జిమెంట్ కన్నా ప్రొసీజర్ పనిష్మెంటే మన దగ్గర ఉంటుంది. ఎఫ్ఐఆర్, పేపర్లో, అదే మీడియాలో కథలు, అరెస్టు, ఛార్జ్ షీట్, ఈలోగా మీడియాలో హడావుడే, అంత తప్ప ఇంకేం ఉండదు. మీడియా ఫైన్ ట్రయల్ వేస్తుంది, మీడియా జడ్జిమెంట్ ఇస్తుంది, అక్కడితోనే మనకి చాలా విషయాలు ఉన్నాయి సార్. అంటే దీనికి సంబంధించి చాలా దృష్టికోణాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా డెప్త్లో పరిశీలిస్తే అంటే మనం ఏ కోణంలో చూస్తున్నానే దాన్ని బట్టి మనకి అవుట్కమ్ వస్తుంది సార్. జంజీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మంచిది అంటున్నారు ఓబ్రాయ్ గారు, కానీ వాళ్ళు కేవలం సమస్యను ఎత్తు చూపడం కాదు, పరిష్కారం కూడా చూపండి, అదేవిధంగా దేశానికి మంచిదంటూ చెప్తున్నారు. లేదు కదా మనం కేవలం హక్కుల కోసమే మాట్లాడతాం, నిరసన చెల్లుతాం, అంతేగాని మేము పరిష్కరించాం అంటే మాత్రం కుదరదు. మీరు ఖచ్చితంగా మన దేశంకు మంచి పౌరుగా నిలబడాలంటే మీరు పరిష్కారం కూడా ఎత్తి చూపించండి, దానికి ప్రభుత్వం అమలయ్యేలా ప్రజలు ఇస్తే మంచిదండి ఓబ్రాయ్ గారు చెప్తున్నారు. ఈ వారం ఓబ్రాయ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. జై హింద్ సార్.